ఓం శాంతి 29/4/2024 మధురమైన పిల్లలు, ఇది పైకెక్కేందుకు సత్యాతి సత్యమైన వారి యొక్క సాంగత్యం. మీరిప్పుడు సత్యమైన తండ్రి సాంగత్యంలోకి వచ్చారు. అందుకే అసత్యమైన సాంగత్యంలోకి ఎప్పుడూ వెళ్ళకండి. ప్రశ్న: పిల్లలైన మీ బుద్ధి ఏ ఆధారంపై సదా అనంతంలో నిలిచి ఉండగలదు? జవాబు: బుద్ధిలో స్వదర్శన్ చక్రం తిరుగుతూ ఉండాలి. డ్రామాలో ఏదైతే నడుస్తుందో అదంతా నిశ్చయించబడి ఉంది. ఒక్క క్షణం కూడా తేడా రాదు. ప్రపంచ చరిత్ర భౌగోళం రిపీట్ అవ్వనున్నది. ఈ విషయం బుద్ధిలోకి మంచి రీతిలో వచ్చినట్లయితే అనంతంలో నిలిచి ఉండగలుగుతారు. అనంతంలో నిలిచి ఉండేందుకు సదా ధ్యాస ఉండాలి. ఇప్పుడిక వినాశనం అవ్వనున్నది. మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. పావనంగా అయిన తర్వాతనే మనం ఇంటికి వెళ్తాము. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఎవరైతే వివేకహీనులుగా ఉన్నారో వారికి అర్థం చేయిస్తారు. స్కూల్లో టీచర్ చదివిస్తారు, ఎందుకంటే పిల్లలు వివేకహీనులుగా ఉంటారు. పిల్లలు చదువు ద్వారా అర్థం చేసుకుంటారు. పిల్లలైన మీరు కూడా చదువు ద్వారా అర్థం చేసుకుంటారు. మనల్ని చదివించేవారెవరు? దీన్నెప్పుడు మర్చిపోకండి. చదివించే టీచర్ ఉన్నతోన్నతుడైన తండ్రి. కావున వారి మతంపై నడవాలి, శ్రేష్టంగా అవ్వాలి. శ్రేష్టాతి శ్రేష్టమైన వారు సూర్యవంశీయులు. చంద్రవంశీయులు కూడా శ్రేష్టమైన వారే, కాని సూర్యవంశీయులు శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. మీరిక్కడికి శ్రేష్టాతి శ్రేష్టంగా ఎందుకు వచ్చారు? మనం ఈ విధంగా అవ్వాలి అని పిల్లలైన మీకు తెలుసు. ఇటువంటి స్కూల్ 5000 సంవత్సరాల తర్వాతనే తెచ్చుకుంటుంది. ఇది నిజంగానే సత్యమైన వారి సాంగత్యమని ఇక్కడ మీరు అర్థం చేసుకుని కూర్చున్నారు. సత్యమైన వారు ఉన్నతోన్నతుడు, వారి సాంగత్యం మీకుంది. వారు కూర్చుని సత్యయుగ శ్రేష్టాతి శ్రేష్టమైన దేవతలుగా తయారు చేస్తారు, అనగా పుష్పాలుగా తయారు చేస్తారు. మీరు ముళ్ల నుండి పుష్పాలుగా అవుతూ ఉంటారు. కొందరు వెంటనే తయారవుతారు, కొందరికి సమయం పడుతుంది. ఇది సంగమయుగమని పిల్లలకు తెలుసు. ఇది కూడా కేవలం పిల్లలకే తెలుసు. ఇది పురుషోత్తములుగా అయ్యే యుగమన్న నిశ్చయం ఉంది. పురుషోత్తముల్లో కూడా ఎవరు? ఉన్నతోన్నతమైన ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందిన మహారాజు మహారాణులు ఎవరైతే ఉన్నారో వారి వలె తయారయ్యేందుకే మీరిక్కడికి వచ్చారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సత్యుగ సుఖాన్ని తీసుకునేందుకు మనం వచ్చామని మీరు అర్థం చేసుకుంటారు. హద్దులోని విషయాలేవైతే ఉన్నాయో అవన్నీ అంతమైపోతాయి. హద్దులోని తండ్రి, హద్దులోని సోదరులు, చిన్నాన్నలు, పెద్దనాన్నలు, మామయ్యలు, హద్దులోని పైసకు కొరగాని ఆస్తి మొదలైన వాటిలో ఎంతో మోహం ఉంటుంది. అవన్నీ అంతమవనున్నాయి. ఈ ఆస్తి మొదలైనవన్నీ హద్దులోనివి అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు అనంతంలోకి వెళ్ళాలి. అనంతమైన ఆస్తిని ప్రాప్తి చేసుకునేందుకు మీరిక్కడికి వచ్చారు. మిగిలినవన్నీ హద్దులోని వస్తువులే. శరీరం కూడా హద్దులోనిదే. శరీరం అనారోగ్యం పాలవుతుంది, అంతమైపోతుంది, అకాల మరణాలు సంభవిస్తాయి. ఈ రోజుల్లో ఏమేం తయారు చేస్తూ ఉంటారో చూడండి. సైన్స్ కూడా అద్భుతం చేసింది. మాయ ఆడంబరం ఎంతగా ఉంది. సైన్స్ వారు ఎంతో సాహసం చేస్తున్నారు. ఎవరి వద్దనైతే ఎన్నో మహళ్ళు మొదలైన ఉన్నాయో వారు ఇప్పుడు మా కొరకు ఇదే సత్యుగమని భావిస్తారు. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది అని వారు అర్థం చేసుకోరు. అది కొత్త ప్రపంచంగా ఉంటుంది. తండ్రి అంటారు,
పూర్తిగా వివేకహీనులుగా ఉన్నారు. మీరు ఎంత వివేకవంతులుగా అవుతారు? పైకెక్కుతారు, మళ్లీ మెట్లు కిందకు దిగుతారు. సత్యుగంలో మీరు వివేకవంతులుగా ఉండేవారు. మళ్లీ 84 జన్మలు తీసుకుంటూ వివేకహీనులుగా అవుతారు. మళ్లీ తండ్రి వచ్చి వివేకవంతులుగా తయారు చేస్తారు. దానిని పారసబుద్ధి అని అంటారు. పారసబుద్ధి కలవారిమైన మనం ఎంతో వివేకవంతులుగా ఉండేవారమని మీకు తెలుసు. పాట కూడా ఉంది కదా, బాబా మీరేదైతే వారసత్వాన్ని ఇస్తారో ఆ మొత్తం భూమి ఆకాశానికి మేం యజమానులుగా అవుతాము అని. వాటిని ఎవ్వరూ మా నుండి లాక్కోలేరు, ఎవ్వరూ జోక్యం చేసుకోలేరు. తండ్రి ఎంతో ఎంతో ఇస్తారు. ఇంతకన్నా ఎక్కువగా ఇంకెవ్వరూ జోలను నింపలేరు. ఎవరినైతే అర్థకల్పం స్మృతి చేశారో అటువంటి తండ్రి ఇప్పుడు లభించారు. దుఃఖంలో స్మరిస్తారు కదా, ఎప్పుడైతే సుఖం లభిస్తుందో అప్పుడిక స్మరించవలసిన అవసరం ఉండదు. దుఃఖంలో అందరూ ఓ రామా అంటూ స్మరిస్తారు. ఈ విధంగా అనేక రకాల పదాలను పలుకుతూ ఉంటారు. సత్యుగంలో ఇటువంటి పదాలేవీ ఉండవు. పిల్లలైన మీరిక్కడికి తండ్రి సమ్ముఖంలో చదువుకునేందుకు వచ్చారు. తండ్రి యొక్క డైరెక్ట్ మహావాక్యాలను వింటారు. తండ్రి జ్ఞానాన్ని ఇండైరెక్ట్ గా ఇవ్వరు. జ్ఞానం డైరెక్టుగానే లభిస్తుంది. తండ్రికి రావాల్సి ఉంటుంది. మధురాతి మధురమైన పిల్లల వద్దకు వచ్చాను అని వారంటారు. నన్ను ఓ బాప్దాదా అని పిలుస్తారు. తండ్రి కూడా రెస్పాన్స్ ఇస్తారు. ఓ పిల్లలు, ఇప్పుడు నన్ను మంచి రీతిలో స్మృతి చేయండి, మర్చిపోకండి. మాయ విఘ్నాలైతే ఎన్నో వస్తాయి. అవి మిమ్మల్ని చదువు నుండి దూరం చేసి దేహాభిమానంలోకి తీసుకొస్తాయి. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఇది పైకి ఎక్కేందుకు సత్యాతి సత్యమైన సత్సంగం. ఆ సత్సంగాలు మొదలైనవన్నీ కిందకు తీసుకొచ్చేవి. సత్యమైన వారి సాంగత్యం ఒక్కసారే లభిస్తుంది. అసత్యమైన సాంగత్యాలు జన్మజన్మాంతరాలు అనేకసార్లుంటాయి. తండ్రి పిల్లలకు చెప్తారు, ఇది మీ అంతిమ జన్మ. ఎక్కడైతే అప్రాప్తి అనే వస్తువే ఉండదో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. దాని కొరకే మీరు పురుషార్థం చేస్తున్నారు. బాబా ఇప్పుడేదైతే చెప్తున్నారో దానిని మీరు ఇప్పుడే వింటారు. అక్కడిదేమీ తెలీదు. ఇప్పుడు మీరెక్కడికి వెళ్తారు? మీ సుఖధామంలోకి. సుఖధామం మీదిగానే ఉండేది. మీరు సుఖధామంలో ఉండేవారు, ఇప్పుడు దుఃఖధామంలో ఉన్నారు. బాబా చాలా చాలా సహజమైన మార్గాన్ని తెలియజేశారు. దానిని గుర్తు చేసుకోండి. మన ఇల్లు శాంతిధామం. అక్కడి నుండి మనం స్వర్గంలోకి వస్తాము. మీరు తప్పింకెవ్వరూ స్వర్గంలోకి రానేరారు. కావున మీరే స్మరిస్తారు. మనం మొదట సుఖంలోకి వెళ్తాము, ఆ తర్వాత దుఃఖంలోకి వస్తాము. కలియుగంలో సుఖధామం ఉండనే ఉండదు. సుఖం లభించనే లభించదు. అందుకే సుఖం కాకిరెట్టతో సమానమైనది అని సన్యాసులు కూడా అంటారు. ఇప్పుడు బాబా మనల్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చారని పిల్లలు అర్థం చేసుకుంటారు. పతితులైన మనల్ని పావనులుగా తయారు చేసి తీసుకువెళ్తారు. స్మృతియాత్ర ద్వారానే పావనంగా అవుతారు. యాత్రలలో ఎంతో కింద మీద అవుతూ ఉంటారు. కొందరు అనారోగ్యం పాలవుతారు, ఇక తిరిగి వచ్చేస్తారు. ఇది కూడా అటువంటిదే. ఇది ఆత్మిక యాత్ర. అంతిమ స్మృతిని బట్టి గతి ఏర్పడుతుంది. మనం మన శాంతిధామంలోకి వెళ్తున్నాము. ఇది చాలా సహజం, కాని మాయ ఎంతగానో మరిపింపజేస్తుంది. మీ యుద్ధం మాయతో జరుగుతుంది. తండ్రి ఎంతో సహజం చేసి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్తాము. తండ్రినే స్మృతి చేస్తాము. దైవీ గుణాలను ధారణ చేస్తాము. పవిత్రంగా అవుతాము.
3-4 విషయాలు ముఖ్యమైనవి. వాటిని బుద్ధిలో ఉంచుకోవాలి. అవేమిటంటే, వినాశనమైతే జరగాల్సిందే. 5000 సంవత్సరాల క్రితం కూడా మనం వెళ్ళాము. మళ్ళీ మొట్టమొదట మనమే వస్తాము. రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు అన్న గాయనం కూడా ఉంది కదా. శాంతిధామంలోకైతే అందరూ వెళ్లాల్సిందే. మీరేదైతే చదువుతారో ఆ చదువు అనుసారంగానే పదవిని పొందుతారు. మీ లక్ష్యం, ఉద్దేశం ఎదురుగా నిలబడి ఉంది. మేము సాక్షాత్కారాన్ని పొందాలి అని కొందరంటారు. ఈ చిత్రం లక్ష్మీనారాయణలది. ఇది సాక్షాత్కారం కాకపోతే మరేమిటి? ఇది కాకుండా ఇంకే సాక్షాత్కారం కావాలి? అనంతమైన తండ్రి సాక్షాత్కారమా? ఇక వేరే సాక్షాత్కారాలు దేనికి పనికిరావు. బాబా యొక్క సాక్షాత్కారాన్ని కోరుకుంటారు. బాబా కంటే మధురమైనది ఇంకేదీ లేదు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, మొదట మీ సాక్షాత్కారాన్ని చేసుకున్నారా? బాబా సాక్షాత్కారాన్ని పొందాలి అని ఆత్మ అంటుంది. మరి మీ సాక్షాత్కారాన్ని చేసుకున్నారా? ఇదైతే పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మేము ఆత్మ, మా ఇల్లు శాంతిధామం, అక్కడ్నుండి ఆత్మలమైన మేము పాత్రను అభినయించేందుకు వస్తాము అన్నది అర్థమైంది. డ్రామా ప్లాన్ అనుసారంగా మొట్టమొదట సత్యుగ ఆదిలో మనం వస్తాము. ఇది ఆది మరియు అంతిమం యొక్క పురుషోత్తమ సంగమయుగం. ఇందులో కేవలం బ్రాహ్మణులే ఉంటారు, ఇంకెవ్వరూ ఉండరు. కలియుగంలోనైతే అనేక ధర్మాలు, కులాలు మొదలైనవి ఉన్నాయి. సత్యుగంలో ఒకే వంశం ఉంటుంది. ఇది సహజమే కదా. ఈ సమయంలో మీరు సంగమయుగ ఈశ్వరీయ పరివారానికి చెందినవారుగా ఉన్నారు. మీరు సత్యుగానికి చెందినవారు కారు, కలియుగానికి చెందినవారు కారు. కల్పకల్పము తండ్రి వచ్చి ఇటువంటి చదువును చదివిస్తారని కూడా మీకు తెలుసు. ఇక్కడ మీరు కూర్చున్నారు కావున మీకు ఇదే స్మృతిలోకి రావాలి. శాంతిధామం, సుఖధామం మరియు ఇది దుఃఖధామం. ఈ దుఃఖధామం పట్ల బుద్ధితో వైరాగ్యం ఉంది, అనగా దీనిని బుద్ధితో సన్యాసిస్తారు. వారేమీ బుద్ధితో సన్యాసం చెయ్యరు. వారు ఇళ్ళు వాకిళ్లను వదిలి సన్యాసం చేస్తారు. మీకెప్పుడూ తండ్రి ఇళ్ళు వాకిళ్లను వదలండి అని చెప్పరు. కాని భారత్ సేవను లేక స్వయం యొక్క సేవను తప్పకుండా చేయాలి. సేవ అయితే ఇంట్లో కూడా చెయ్యొచ్చు, కాని చదువుకునేందుకు తప్పకుండా రావాలి. అలా తెలివైన వారిగా అయి ఇతరులను కూడా తమ సమానంగా తయారు చేయాలి. సమయమైతే చాలా కొద్దిగా ఉంది. ఎంతో గతించిపోయింది, కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది అన్న గాయనం కూడా ఉంది కదా. ప్రపంచంలోని మనుషులైతే పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. ఇప్పుడింకా 40,000 సంవత్సరాలు మిగిలి ఉన్నాయని వారు భావిస్తారు. మీకు తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలు, ఇప్పుడింకా కొద్ది సమయమే ఉంది. మీరు అనంతంలో నిలిచి ఉండాలి. మొత్తం ప్రపంచమంతటిలో ఏదేదైతే నడుస్తుందో అదంతా నిశ్చయించబడి ఉంది. పేనువలే డ్రామా నడుస్తూ ఉంది. ప్రపంచ చరిత్ర భౌగోళం రిపీట్ అవ్వనున్నది. ఎవరైతే సత్యుగంలోకి వెళ్లేవారుంటారో వారే వచ్చి చదువుకుంటారు. అనేకసార్లు మీరు చదువుకున్నారు. మీరు శ్రీమతంపై మీ స్వర్గాన్ని స్థాపన చేస్తారు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు భారత్లోకి వస్తారని కూడా మీకు తెలుసు. వారు కల్పపూర్వం కూడా వచ్చారు. కల్పకల్పము ఇటువంటి తండ్రి వస్తారని మీరంటారు. తండ్రి అంటారు, నేను కల్పకల్పము ఇటువంటి స్థాపన చేస్తాను. వినాశనాన్ని కూడా మీరు చూస్తారు. మీ బుద్ధిలో అంతా కూర్చుంటూ ఉంటుంది. స్థాపన, వినాశనం మరియు పాలనా కర్తవ్యాలు ఎలా జరుగుతాయి అన్నది మీకు తెలుసు. మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి.
ఇంతకుముందు ఇవేవీ తెలియవు. తండ్రిని తెలుసుకోవడం వలన తండ్రి ద్వారా మీరు అన్నింటినీ తెలుసుకుంటారు. ప్రపంచ చరిత్ర భౌగోళాల గురించి యథార్థ రీతిలో మీరు తెలుసుకుంటారు. మనుషులు ఏ విధంగా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు అనేది తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. పిల్లలైన మీరిప్పుడు పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు. సత్యుగంలో పారసబుద్ధి కలవారే ఉంటారు. ఇది పురుషోత్తమ సంగమయుగం. దీనిని గీతా అధ్యాయం అని అంటారు. ఇప్పుడు మీరు రాతి బుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతారు. గీతను వినిపించేవారైతే స్వయంగా భగవంతుడే. మనుషులు వినిపించరు. ఆత్మలైన మీరు వింటారు, మళ్లీ ఇతరులకు వినిపిస్తారు. దీనిని ఆత్మిక జ్ఞానమనంటారు. దీనిని ఆత్మిక సోదరులకు వినిపిస్తారు. మీరు వృద్ధి చెందుతూ ఉంటారు. బాబా వచ్చి సూర్యవంశాన్ని చంద్రవంశాన్ని స్థాపన చేస్తారని మీకు తెలుసు. ఎవరి ద్వారా? బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ కులభూషణుల ద్వారా. తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. మీ హృదయంలో దీన్ని నోట్ చేసుకోవాలి. ఇది చాలా సహజం. ఇది దుఃఖధామం. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. కలియుగం తర్వాత సత్యుగం ఉంటుంది. విషయమైతే చాలా చిన్నది మరియు సహజమైనది. మీరు చదువుకున్నవారు కాకపోయినా సరే ఏం పర్వాలేదు. ఎవరికైతే చదవడం తెలుసో వారి నుండి వినాలి. శివబాబా ఆత్మలందరికీ తండ్రి. ఇప్పుడు వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రిపై నిశ్చయం ఏర్పరచుకున్నట్లయితే స్వర్గవారసత్వం లభిస్తుంది. మీ లోపల నిరంతర జపం నడుస్తూ ఉండాలి. శివబాబా నుండి అనంతమైన సుఖం స్వర్గవారసత్వం లభిస్తుంది. అందుకే శివబాబాను తప్పకుండా స్మృతి చేయాలి. అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు అందరికీ ఉంది. ఏ విధంగా హద్దులోని జన్మసిద్ధ అధికారం లభిస్తుందో అలాగే ఇది అనంతమైనది. శివబాబా నుండి మీకు మొత్తం విశ్వరాజ్యం లభిస్తుంది. చిన్న చిన్న పిల్లలకు కూడా ఇది అర్థం చేయించాలి. తండ్రి నుండి జన్మసిద్ధ అధికారాన్ని తీసుకునే హక్కు ప్రతి ఒక్క ఆత్మకు ఉంది. కల్పకల్పము తప్పకుండా తీసుకుంటారు కూడా. మీరు జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. ఎవరికైతే ముక్తి యొక్క వారసత్వం లభిస్తుందో వారు కూడా తప్పకుండా జీవన్ముక్తిలోకి వస్తారు. మొదటి జన్మ అయితే సుఖంతో కూడినదే ఉంటుంది. ఇది మీ 84వ జన్మ. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉండాలి. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఇది మర్చిపోకండి. దేహదారులెప్పుడూ జ్ఞానాన్ని ఇవ్వలేరు. వారిలో ఆత్మిక జ్ఞానం ఉండదు. మీరు పరస్పరం సోదరులుగా భావించండి అని మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఇతర మనుష్యమాత్రులు ఎవరైతే ఉన్నారో వారెవ్వరికీ కూడా ఈ శిక్షణ లభించదు. భగవాను వాచ కామం మహాశత్రు. దీనిపై విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు అంటూ గీతను కూడా వినిపిస్తారు, కానీ అర్థం చేసుకోరు. వాస్తవానికి భగవంతుడు సత్యం. దేవతలు కూడా భగవంతుడి నుండే సత్యాన్ని నేర్చుకున్నారు. శ్రీకృష్ణుడు కూడా ఈ పదవిని ఎక్కడి నుండి పొందారు? లక్ష్మీనారాయణలుగా ఎలా అయ్యారు? వారు ఏ కర్మలు చేశారు? ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు ఈ విషయాలు మీకే తెలుసు. నిరాకారుడైన తండ్రి వారికి బ్రహ్మబాబా ద్వారా అటువంటి కర్మలను నేర్పించారు. ఇది సృష్టి కదా. ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మ కుమార కుమారీలు. మీ వద్ద ఆత్మిక తండ్రి గురించిన జ్ఞానం ఉంది. మేం భగవంతుణ్ణి తెలుసుకున్నాము అని మీరు భావిస్తారు. ఉన్నతోన్నతమైన వారు ఆ నిరాకారుడు. వారికి సాకార రూపం లేదు. మిగిలిన వారు ఎవరినైతే చూస్తారో వారంతా సాకారమైన వారు. మందిరాలలో కూడా లింగాన్ని చూస్తారు,
అనగా వారికి శరీరం లేదు. అలాగని వారు నామరూపాలకు అతీతమైన వారు అని కాదు. అయితే మిగిలిన దేహదారులందరికీ పేరుంటుంది, జన్మపత్రి ఉంటుంది. శివబాబా అయితే నిరాకారుడు, వారికి జన్మపత్రి లేదు. శ్రీకృష్ణుడి జన్మపత్రి నంబర్ 1. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. శివబాబా నిరాకారుడు, కళ్యాణకారి. తండ్రి వచ్చినప్పుడు తప్పకుండా వారసత్వాన్ని ఇస్తారు. వారి పేరు శివ. వారు తండ్రి, టీచర్, సద్గురు ముగ్గురు ఒక్కరే. వారు ఎంత మంచి రీతిలో చదివిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ దుఃఖధామాన్ని బుద్ధితో సన్యసించి శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. భారత్ మరియు స్వయం యొక్క సత్యమైన సేవను చేయాలి. అందరికీ ఆత్మిక జ్ఞానాన్ని వినిపించాలి. రెండవ పాయింట్, మీ సత్యుగ జన్మసిద్ధ అధికారాన్ని తీసుకునేందుకు ఒక్క తండ్రిపై పూర్తి నిశ్చయాన్ని ఉంచాలి. లోపల నుండి నిరంతర జపం చేస్తూ ఉండాలి. చదువును రోజూ తప్పకుండా చదువుకోవాలి. వరదానము. సర్వ సంబంధాల అనుభూతితో పాటు ప్రాప్తుల సంతోషాన్ని అనుభవం చేసే తృప్త ఆత్మా భవ. సత్యమైన ప్రేయసులు ఎవరైతే ఉంటారో వారు ప్రతి పరిస్థితిలో, ప్రతి కర్మలో సదా ప్రాప్తుల సంతోషంలో ఉంటారు. కొంతమంది పిల్లలు, అవును వారు నా తండ్రి, ప్రియుడు, కొడుకు అని అనుభూతి చేస్తారు, కానీ ప్రాప్తి ఎంతైతే కోరుకుంటారో అంత కలగదు. కావున అనుభూతితో పాటు సర్వ సంబంధాల ద్వారా ప్రాప్తుల అనుభవం కలగాలి. ఈ విధంగా ప్రాప్తిని మరియు అనుభూతిని పొందేవారు సదా తృప్తిగా ఉంటారు. వారికి ఏ వస్తువు యొక్క అప్రాప్తి అనుభవం అవ్వదు. ఎక్కడైతే ప్రాప్తి ఉంటుందో అక్కడ తృప్తి తప్పకుండా ఉంటుంది. స్లోగన్. నిమిత్తులుగా అయినట్లయితే సేవా సఫలతలో భాగం లభిస్తుంది. ఓం శాంతి.